ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. హాయ్ భరణి సార్. హాయ్ మంజుష గారు, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ సార్ సూపర్ ఉన్నారు. ఫస్ట్ అంతా కూడా ఒక 5-6 వీక్స్ భరణి సార్ ఇంత సెకండ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈసారి పోతే మళ్ళీ ఏమైనా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనుకున్నాం. వెళ్ళిన ఫస్ట్ 2 వీక్స్ ఏం జరిగిందో మీకు తెలుసు. ద వార్ బిట్వీన్ టెనెంట్స్ అండ్ ఓనర్స్. వీళ్ళు ఏంటంటే వెళ్ళడం వాళ్ళు ఏంటంటే అఫెన్సివ్ మూడ్లో ఉన్నారు, వీళ్ళు డిఫెన్సివ్ మూడ్లో ఉన్నారు టెనెంట్స్. ఎందుకంటే ఫుడ్ అది వాల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, లోపలికి రావాలని అడిగి వెళ్ళాలి. ఈ టైంలో ఏంటంటే నాకు నా వాళ్ళు అని వీళ్ళని ప్రొటెక్ట్ చేయడంతో స్టార్ట్ అయింది నా గేమ్. మంజుష గారు, మీరు కూడా బీయింగ్ ఏ గర్ల్, కంఫర్ట్, ఒక వ్యక్తి దగ్గర కంఫర్ట్ ఉందనుకోండి, తెలియకుండా ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అవును, అందరితోటి అంత కన్సర్న్గా ఉండలేరు మీరు. ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. వేరే యాజ్ ఒక మనిషి దగ్గర ఒక ప్రొటెక్షన్ కూడా కనపడుతుంది అనుకోండి, అవును, ఒక వ్యక్తి దగ్గర ప్రొటెక్షన్ కనబడుతుంది అనుకోండి, వాళ్ళ దగ్గర షేరింగ్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. అవును. ఎవరు మిమ్మల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తారు? సిబ్లింగ్స్, అన్నలు, తమ్ముళ్ళు, లేదంటే ఫాదర్. ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ప్రొటెక్ట్ చేసేది అన్న, తమ్ముడు, Father. నాన్న. వీళ్ళే ఒక అమ్మాయి లైఫ్లో. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కూడా దాంట్లో వస్తారు. ఒక తెలియని ప్లేస్లో అది ఈవెన్ దో ఇట్స్ ఎ రియాలిటీ షో, ఒక తెలియని ప్లేస్లో మనం వెళ్ళినప్పుడు కొంతమంది అఫెన్సివ్ మూడ్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గర ప్రొటెక్షన్ కనబడిందంటే డెఫినెట్గా వాళ్ళు ఒక అన్న అనే పిలుపు కానీ, లేకపోతే నా ఏజ్ పరంగా నాన్న అని చెప్పి పిలుపు వచ్చేస్తుంది. ఆ పిలుపుని గేమ్కి వాడుకోవడం నాకు ఇష్టం లేదన్నది. ఇట్ ఈస్ నాట్ నా గేమ్, నేను ఆడతా అలా అని చెప్పి ఒక రిలేషన్ని నా గేమ్ గురించి వాడుకోను నేను. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దానికి బాండింగ్స్ అని పేరు పెట్టి ఉండొచ్చు, వేరే వేరే ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. నేను లోపల ఉన్నాను కాబట్టి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు నాకు. బట్ ప్రొటెక్షన్ అయితే మనకు జరిగింది. నా వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, అది మీకు ఎపిసోడ్స్లో చూస్తే మీకు కనబడుతుంది క్లియర్గా. సో నేను 5th వీక్ వరకు నేను భరణి నీ గేమ్ బాగాలేదు అని అనలేదు ఎక్కడ. హోస్ట్ సార్ కూడా, భరణి బాగా ఆడుతున్నావు కానీ భుజం మీద నీకు బరువు ఎక్కువ పడిపోతుంది చూసుకునేవారు తప్ప గేమ్ బాగా ఆడలేదు అని చెప్పాను. థర్డ్ వీక్ వరకు కళ్యాణ్ అనే వ్యక్తిది అసలు హౌస్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు. కళ్యాణ్ గేమ్ వరకు ప్రియా అండ్ కళ్యాణ్ బాటమ్ 2లో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది. 3rd వీక్లో బాటమ్ 2లో ఇద్దరు ఉన్నారు, ప్రియా ఎలిమినేట్ అయింది. తను చాలా డిప్రెస్ అయ్యి కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు కళ్యాణ్. అలా మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఈ టాపిక్ అడగండి కళ్యాణ్. ఈలోనే సే భరణి గారు, మీరు ఎలాగా, మీరు అంటే గేమ్ ఆడే విధానం నేను అడగట్లేదు, ఎలా ఇంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఏది చేసినా సరే అని చెప్పి అడిగినప్పుడు నేను తన్ని గేమ్ పక్కన పెట్టేసి నేను మామూలుగా నాకున్న దీంట్లో నాకు తెలిసిన భాషలో తన్ని మోటివేట్ చేశాను. ఫస్ట్ అతను జరిగింది. తర్వాత తన గేమ్ తను స్టార్ట్ చేసుకుని నేను ఒక అరగంట 40 minutes తనకు మంచి విషయాలు చెప్పాను, ఎలా గేమ్ ఎలా మార్చుకోవాలని చెప్పాను. సో ఎక్కడైతే ఆ ఇంటిమసీ ఉందో దీంతో 5th వీక్ ఏంటంటే బెడ్ టాస్క్ ముందు ఎప్పుడూ హెల్ప్ అడగని కళ్యాణ్ నన్ను వచ్చి హెల్ప్ అడిగాడు. మీరు చూసుకోవచ్చు, ఇది కంప్లీట్ అన్ని వీడియోస్లో ఉంటుంది. నన్ను హెల్ప్ అడిగాడు. ఏంటి హెల్ప్? అప్పటికి డెమాన్ అనేవాడిని బెడ్ టాస్క్ నేను తీస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది కళ్యాణ్ చెప్పింది ఇదే. సో డెమాన్ అనేవాడిని మనం తీయాలి అని చెప్పంటే మీరు నాకు కొంచెం సపోర్ట్గా నిలబడాలి, మనం ఒక టీం కింద ఆడదాం. సో ఇదే విషయం ఇమాన్యుల్కి కూడా పోస్ట్ చేశాడు. నేను హెల్ప్ ట్రాప్లో పడ్డానని చెప్పి నేను అనుకోను. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేయాలి, హెల్ప్ పరంగానే అడిగాడు అది. సో డెమాన్ని తీస్తే ఈజీ అవుతుంది గేమ్ అనేటప్పటికీ ఆలోచనలో హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఒప్పేసుకున్నాను. అది జెన్యున్ గేమ్ అని అనుకున్నాను నేను.
బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఒక్కొక్కరిని తీసేస్తున్నాం. నాకు ఫస్ట్ గుచ్చుకుని బాధ అనిపించింది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ నో క్వశ్చన్ ఆఫ్ జెండర్, అమ్మాయి అబ్బాయి అని లేదు. అక్కడ ఎవరెవరినైనా తీసేసుకోవాలి, అక్కడ ఎవరెవరితో తలబడాలి. అదే పెట్టుకుని వన్ బై వన్ లాగేస్తున్నాం. డెమోన్ని లాగుదాం వద్దా డైలమాలు అన్నప్పుడు డెమాన్కి ఏంటి, ఓహో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ భరణి ఈ ముగ్గురు ఒకటయ్యారా అని దీంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ నన్ను టార్గెట్ చేశాడు, నా మీదకి వచ్చాడు. నేను డెమాన్ టార్గెట్ చేయలేదు, మీరు కావాలంటే వీడియో చూసుకోండి. డెమాన్ నన్ను తోస్తే నేను అడ్డుకొని డెమాన్ తోసే ప్రాసెస్లో కింద పడ్డాను. తర్వాత అది సంచాలక డెసిషన్, అది కొంచెం కాంట్రవర్సీ అయింది. అది అయిపోయిన తర్వాత నేను ఉన్నప్పుడు కళ్యాణ్ వన్ బై వన్ అందరినీ కిందకు తోసిన ప్రాసెస్లో నేను అడిగాను కళ్యాణ్ నెక్స్ట్ నేను శ్రీజాని తీసేద్దాం అనుకుంటున్నాను. ఇమాన్యుల్కి చెప్పాను, కళ్యాణ్ కూడా చెప్పాను. తను ఓకే అన్నాడు. ఓకే అన్నప్పుడు నేను ఏమనుకుంటాను, ముగ్గురిని కలిసి తోస్తున్నాం అందరిని. నేను తోసినప్పుడు వీళ్ళు కూడా జాయిన్ అవుతారు అనుకుంటాను కదా. అక్కడ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే అందరిని తోసుకుంటే మేము ముగ్గురు మిగలాలి. మేము ముగ్గురు మిగిలిన తర్వాత ముగ్గురులో మళ్ళీ ఇద్దరు మిగులుతారు. ఇమాన్యుల్ నన్ను తోసేస్తాడో, లేదంటే కళ్యాణ్ని నేను కలిసి ఇమాన్యుల్ తోసేస్తామో, లేదు నేను కళ్యాణ్ కలిసి ఇమాన్యుల్ తోసేస్తాం. అది ముగ్గురు మిగిలిన తర్వాత గేమ్ అది వేరే దీంట్లోకి వెళ్తుంది. శ్రీజాన్ తోసే దీంట్లో వీళ్ళిద్దరు అసలు మూమెంట్ కూడా లేదు, అయిపోయారు. అక్కడ ఏం ప్రొజెక్ట్ అయింది, నేనే శ్రీజాన్ తోసినట్టు అయిపోయాను. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే శ్రీజాన్ తీసేద్దామని, నేను దానికి ఏమీ చేయలేదు. అది బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దురదృష్టకరమైన సంఘటన. నా మీద నాకే భరణి ఎలా చేసేవేంట్రా బాబు అని చెప్పి మన హౌస్ నుంచి వచ్చేవరకు కూడా నా మైండ్లో అది అలాగే ఉంది. నేను హౌస్ నుంచే తనకు శ్రీజాకు సారీ చెప్పాను. శ్రీజాని పర్సనల్గా కూడా నేను రీఎంట్రీ ఇస్తున్నప్పుడు కూడా సారీ శ్రీజ, నా వల్ల తప్పు జరిగిందని కూడా చెప్పాను. అంటే ఏమవుతుందంటే, మనం ఎంత జెన్యున్ గేమ్ ఆడాలన్నా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మనల్ని లాగుతాయి. అక్కడ జరిగింది అదే. ఆ సిచ్యువేషన్ కళ్యాణ్ వచ్చి అడగడం, నేను డెమాన్ తీద్దాం అన్న ప్రాసెస్లో జరిగింది ఇదంతా. సో ఈ బంధాలు బాంధవ్యాలు అనేవి ఇప్పుడు సుమన్ తోటి డే 1 నుంచి అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేని ఒక బాండ్. మా ఇద్దరిది కూడా బ్రదర్స్ బాండే కదా, అంత క్లోజ్గా ఉన్నా సరే. బట్ సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు. సుమన్ బాండ్ గురించి ఎవ్వరు కామెంట్ చేయరు అసలు. సుమన్ అనే బాండ్ అని మర్చిపోయారు. ఎప్పుడు దివ్య ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా సుమన్ బాండ్ మర్చిపోయారు. సుమన్తో క్లోజ్గా ఉంటున్న సంగతి ఎవరికి అవసరం లేదు అసలు. ఎందుకంటే తనుజ గురించి ఎక్కడైనా నేను ఇబ్బంది పడి బాధపడినా, దివ్య గురించి నేను ఇబ్బంది పడి బాధపడినా సరే, నేను షేర్ చేసుకునే ఏకైక పర్సన్ సుమనే చాలాసార్లు అని చెప్పి తన పాపం చాలా విషయాల్లో నిలబడేవాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.